హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షారియాస్ కిచెన్. కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి చూడండి, ఇప్పుడు తలుచుకున్నా తినాలనిపించే గొప్ప రుచితో ఉంటాయి, ఇంకా ఎవర్ గ్రీన్ హిట్ కొడతాయి కూడా. అలాంటి సూపర్ హిట్ కాంబినేషన్ పచ్చి రొయ్యలు బీరకాయ కోడిగుడ్ల కర్రీ తో సూపర్ హిట్ రెసిపీ అండి. కోనసీమ జిల్లాలో అందరికీ సుపరిచితమైన ఈ పచ్చి రొయ్యలు బీరకాయల కోడిగుడ్ల కర్రీని ఎంతో రుచిగా మరెంతో కమ్మగా ఎలా చేయాలో చూసే ముందు మన షారియాస్ కిచెన్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా, ఒకసారి చెక్ చేసేయండి. ముందుగా మందపాటి పాత్రలో 7 లేక 8 స్పూన్ల ఆయిల్ వేసుకుని లైట్ గా వేడెక్కనివ్వాలి. వేడెక్కిన ఆయిల్ లో 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకుని ఉడికించి పొట్టు వలుచుకుని పైన ఘాట్లు పెట్టుకున్న 4 కోడిగుడ్లను వేసి మంచి రంగు వచ్చే వరకు కదుపుకుంటూ వేగించాలి. కోడిగుడ్లు బాగా ఫ్రై అయ్యాక పక్కకు తీసి పెట్టుకోవాలి. ఉడికించిన కోడిగుడ్లను వేసుకోవడం కన్నా ఇలా ఫ్రై చేసుకుని వేసుకుంటే పై పొర బాగా ఫ్రై అయ్యి మరింత రుచిగా ఉంటుందండి. తర్వాత గ్యాస్ సిమ్ లో ఉంచి 1/2 స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకుని 2గా చీలుకున్న 4 పచ్చిమిర్చిని కూడా వేసి ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 3 రెబ్బల తాజా కరివేపాకును వేసి చిటపటలాడనివ్వాలి. తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలను వేసి దోరగా మంచి గోల్డెన్ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 300 గ్రాముల శుభ్రం చేసుకుని నీచు వాసన లేకుండా కడుక్కున్న చిన్న రొయ్యలను ఇందులో వేసి కలుపుకుని కొద్దిగా ఉప్పు వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. తరువాత మూత పెట్టి మగ్గిస్తే రొయ్యల్లోని నీరు అంతా బయటకు వచ్చి ఆ వాటర్లోని రొయ్యలు బాగా ఉడికిపోతాయి. రొయ్యల్లోని వాటర్ బాగా ఎగిరిపోయాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పీల్ తీసుకుని చిన్న ముక్కలుగా కోసుకున్న 1/2 కేజీ బీరకాయ ముక్కలను కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసి మరొకసారి బాగా కలుపుకుని మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మూత తీసి 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇందులోనే 1/2 గ్లాస్ వాటర్ను కూడా పోసుకోవాలి. మూత పెట్టి మరొక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. తర్వాత మూత తీసి అడుగు అంటకుండా నీరు అంతా ఎగిరి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. చివరిగా కొత్తిమీర వేసి కలుపుకుంటే మన యమ్మీ కర్రీ ఇలా సింపుల్ గా రెడీ అయిపోయింది. ఇక్కడే మీ రుచికి తగినంత ఉప్పు ఉందో లేదో ఒక్కసారి సరి చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు నాన్ వెజ్ అంటే మసాలాలు దంచుకొట్టే కూరలే కాదండి, ఇలా అడ్డు వేసి వండే కూరలు కూడా అమృతంలా ఉంటాయి. వేడి అన్నంలో ములాగ్గా కూర కలుపుకుని కోడిగుడ్డు ముక్క పెట్టుకుని ముద్దకి రొయ్యలు తగులుతూ ఉంటే తింటే ఉంటుందండి, ఆ రుచిని మాటల్లో వర్ణించలేము. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ కర్రీ ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక ఉంటానండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరెన్నో మంచి వీడియోస్ కోసం మన షారియాస్ కిచెన్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి.